హాయ్ హలో అందరికీ నమస్తేనండి. నేను భానుప్రకాష్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ టీమ్ హెడ్ మాట్లాడుతున్నాను. మీరు ఒక చక్కటి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్ చూస్తున్నట్టయితే మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారి అర్బన్ టౌన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ అండి. ఎందుకంటే ఇది హైవే పరంగా చూసుకున్న, రోడ్ పరంగా చూసుకున్న అతి దగ్గరలో అంటే మనకు ఉప్పల్ నుంచి చూసుకున్న కేవలం 20-25 నిమిషాలు మనం వెంచర్‌కి రావచ్చు. వరంగల్ హైవే పరంగా చూసుకున్న ఓన్లీ 5-10 మినిట్స్ మనం రోడ్‌లో ఉంటాము. అలాగే ఓఆర్ఆర్ పక్క నుంచి చూసుకున్నా కూడా మనకు జస్ట్ 5-10 మినిట్స్‌లో వస్తామండి. అలాగే ఏరియా వైజ్ డెవలప్‌మెంట్ చూసుకుంటే ఇక్కడ మెగా ఇంజినీరింగ్ కాలేజ్ గానీ, అలాగే ఏస్ ఇంజినీరింగ్ కాలేజ్ గానీ, ఇలాంటి ఇంజినీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి. మదర్ తెరెసా ఇంజినీరింగ్ కాలేజ్ అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ అయిన ఏరియా. అలా విధంగా చూసుకుంటే మన వెంచర్ నుంచి కొద్ది కూతవేటు దూరంలోనే ఆల్మోస్ట్ ఒక 1.52 కిలోమీటర్‌లో మనకు మాదారం ఐటీ పార్క్ సెజ్ ఉందండి. ఇది ఆల్మోస్ట్ 116 ఎకరాలు, ఆల్మోస్ట్ 354 కోట్లు పెట్టి ప్రభుత్వం నిర్వహిస్తున్న మాదారం ఐటీ సెజ్ అండి. అలాంటి వెంచర్ అంటే ఇలాంటి ప్లేసెస్ మధ్యలో మన ఈ వెంచర్ ఉందండి. టోటల్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్. ఇందులో మోడర్న్ ఎమ్యూనిటీస్‌తో అంటే ఆల్ మోడర్న్ ఎమ్యూనిటీస్ లైక్ దట్ క్లబ్ హౌస్ గానీ, మనకు బాక్స్ క్రికెట్ గానీ, విత్ క్లబ్ హౌస్, విత్ స్విమ్మింగ్ పూల్ గానీ, ఓపెన్ ఎయిర్ థియేటర్ గానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా గానీ, అలాగే చూసుకుంటే మనకు ఇట్స్ స్పోర్ట్స్ జోన్‌లో మనకు బాస్కెట్ బాల్ గానీ, బ్యాడ్మింటన్ గానీ, ఇవాళ అన్ని రకాలమైన మోడర్న్ ఎమ్యూనిటీస్‌తో అందిస్తున్న వెంచరే అర్బన్ టౌన్స్ అండి. ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మనకి ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. కావాలనుకుంటే ఎవరికైనా స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలంటే క్యాష్ పెట్టుకున్న స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉందండి. ఎవరైనా ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌లో ప్లాట్ కావాలనుకుంటున్నారా? అతి కొద్ది ప్లాట్లు మాత్రమే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి సార్. మీరు హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ విత్ లోన్ ఫెసిలిటీతో ప్లాట్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్‌కి కాల్ చేయండి. నేను భానుప్రకాష్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ టీమ్ హెడ్ మాట్లాడుతున్నాను. మిగతా విషయాలకై మనము సైట్‌లో కలిసి మిగతా వివరాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.